అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు చందు మొండేటి దగ్గర నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సినీ ప్రేక్షకుడికి ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ కలిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాకు ఈ స్థాయిలో రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ రావటం కూడా ఇదే మొదటిసారి. ఇక గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రకు చెందిన జాలరి చుట్టూ తిరిగే స్టోరీ తండేల్. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్టు చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన తన ప్రియుడి రాక కోసం ప్రేయసి ఎదురు చూస్తూ ప్రేయసి ఎంతటి బాధను ఆవేదనను అనుభవిస్తుంది అనేది తండేల్ సినిమా. ఇక నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనకు కొంత సినిమాటిక్ ఫ్లవర్ ను జోడించి తండేలు తెరకెక్కించారు. అయితే ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యంగా దూరానికి గురవుతుంది. ఇక ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారు అనేదే ఈ సినిమా అసలు స్టోరీ. ఇక విశ్లేషణ చూస్తే ఇలాంటి కథలు మన టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. అయితే కథల్లో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇక సినిమా మొదటి భాగంలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో, చేపలు పట్టేవారు సముద్రంలో ఎలా ఉంటారో అనేవి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు. ఊహించని ఇంటర్వెల్ పీసుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇక సెకండ్ లో మెయిన్ పాయింట్ లోకి వెళ్తాడు. అయితే ఈ క్రమంలోనే దర్శకుడు కాస్త తడబట్టట్టు కనిపించింది. అయితే మళ్ళీ తిరిగి పుంజుకొని చివరి 20 నిమిషాలను ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ చూసినట్టయితే నాగ చైతన్య ఇప్పటి వరకు లవర్ బాయ్ గానే చూసిన అభిమానులకు తనలోని మరో యాంగిల్ ని ఈ సినిమాతో పరిచయం చేశాడు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారు యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్ నాయకుడిగా, పాకిస్తాన్ దొరికిపోయిన జాలరీ, ఇలా భిన్నమైన యాంగిల్స్ తో తన క్యారెక్టర్ లో వేరియేషన్ చూపిస్తూ తన నటనతో ఒప్పించాడు. అలాగే పాకిస్తాన్ జైల్లో తన ప్రేయసి కోసం బాధపడే సన్నివేశాలు నాగ చైతన్య ఎంతో అద్భుతంగా నటించారు. అయితే కొన్ని సన్నివేశాలు నాగ చైతన్య నటనకు కండతడి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక బుజ్జి తల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాకిస్తాన్ లో దొరికిపోయిన తన పిడిడి కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి మరోసారి మెప్పించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారని చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్ గా చూస్తే తండేల్ సినిమాకి ప్రధానంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వెన్నుముకగా నిలిచారు. ఇక ఈ రీసెంట్ టైమ్స్ తో దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన బెస్ట్ ఆల్బమ్ కూడా ఇదే. ఇక దర్శకుడుగా చందు మొండేటి మరోసారి తన మ్యాజిక్ ని చూపించారని చెప్పాలి. అయితే కార్తికేయ 2 తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా కూడా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథను సరిగ్గా ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడ్డాడు. అయినా కూడా చివరి 20 నిమిషాల్లో సినిమాను ఎంతో అద్భుతంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు కూడా ఎంతో రిచ్ గానే ఉన్నాయి. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది.